హాయ్ గైస్, మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కద్దు కా కీర్ వీడియో చేయమన్నారు. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి, సూపర్ టేస్టీ వచ్చింది. ముందుగా దానికి కావలసినవి చూసేద్దాం. ముందుగా సొరకాయ పైన లేయర్ పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇది తురుముకుంటే ఇంకా బాగుంటుంది, బట్ మా దగ్గర ఆప్షన్ లేదని మిక్సీ పట్టేసుకుంటున్నాం. ఆ పేస్ట్ని వడగట్టుకొని అందులో వాటర్ పడేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో సొరకాయ తురుము వేసి వాటర్ పొయ్యే వరకు ఉడకనివ్వండి. అలా దగ్గరికి వచ్చాక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి రెండు కలిపి ఉడికించుకోండి. ఆ లోపు ఇంకొక గిన్నెలో పాలు వేడి చేసేసుకుందాం. ఇది టెక్స్చర్ వచ్చాక మరుగుతున్న పాలల్లో వేసేసుకుందాం. ఇది మొత్తం కాసేపు ఉడకనిచ్చి అందులోకి మీకు తగినంత షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఆ కప్పుతో 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. ఇంకా అందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేయండి. ఇప్పుడు కదండి అసలైన టేస్ట్ వచ్చేది. అది కొంచెం దగ్గరకు అయ్యాక ఇంకా స్టవ్ ఆపేసేయండి. అంతే, ఆహా అనిపించే మన కద్దు కా కీర్ రెడీ. మా ఫ్రెండ్ టేస్ట్ చేసి సూపర్గా వచ్చిందన్నాడు. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి మరి. అలాగే మా స్వీట్కి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.